V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మనసా వాచా కర్మణ నేను నమ్మాను, ఆయనకి ఇస్తేనే పూర్తి న్యాయం జరుగుతుంది అని బలంగా నమ్మి కోట్లాది రూపాయలు విలువ చేసే భవనాన్ని మంత్రి నాదెళ్ల మనోహర్కి ఇచ్చారు. వారి కలలకు తగ్గట్టుగా నేడు ఆ భవనం ఎంతోమంది మహిళలకు నైపుణ్యం అందించే శక్తిగా మారింది. ఇంతకీ ఎవరు, ఏ భవనాన్ని ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ స్టోరీ తెలియాల్సిందే. తెనాలి కొత్తపేటలోని మహిళా మండలి భవనం ఇది ఒకప్పుడు మహిళాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నైపుణ్య శిక్షణా తరగతులతో కళకళలాడుతూ ఉండేది. అయితే రాను రాను దీని నిర్వహణ బాధ్యత కష్టంగా మారింది. దీనిని మహిళలకు మాత్రమే ఉపయోగించే విధంగా, ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుందాం అనుకుంటే ఏ రాజకీయ నాయకుడిని నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో కూటమి అధికారంలోకి రావటం, తెనాలి ఎమ్మెల్యేగా మంత్రి నాదెళ్ల మనోహర్ గెలవడంతో ఈ మహిళా మండలి బాధ్యత మంత్రి నాదెళ్ల చేతిలో పెడితేనే మన కళలకు సహకారం లభిస్తుంది అని మనసా వాచా కర్మణ నమ్మి కోట్లాది రూపాయలు విలువ చేసే భవనాన్ని మంత్రి నాదెళ్ల మనోహర్ చేతిలో పెట్టారు. ప్రభుత్వ పరంగా మహిళలకు ఉపయోగపడేలా ఈ భవనాన్ని తయారు చేసే సత్తా మంత్రి మనోహర్కు మాత్రమే ఉందని మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ ముద్దన కస్తూరిబాయి ఈ భవనాన్ని పురపాలక సంఘానికి మంత్రి మనోహర్ హామీతో ఉచితంగా వ్రాసిచ్చారు. 2024 జూలై నెలలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా స్వగృహంలో మంత్రి మనోహర్ మర్యాదపూర్వకంగా వచ్చేశారు. మాటా మంత్రి సందర్భంగా మహిళా మండలి భవనాన్ని గురించి ఆమె ప్రస్తావించారు. అంతే, వెంటనే డాక్టర్ కస్తూరిబాయి అక్కడికి చేరుకున్నారు. డాక్టర్ ఉమా, డాక్టర్ కస్తూరిబాయి ఇద్దరూ కలిసి మహిళా మండలి హాలును మంత్రికి చూపించారు. మీ మీద నమ్మకంతో మీ చేతిలో పెడుతున్నామని చెప్పగా మీ ఆశయాల మేరకు మహిళలకు మహిళా సాధికారత భవనాన్ని తీర్చిదిద్ది వారి అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు. కేవలం 9 నెలల్లోనే, అంటే శాసనసభ్యునిగా మంత్రిగా నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన మొట్టమొదటి రోజే ఈ మహిళా మండలి భవనాన్ని రీమోడల్ చేసి మంగళవాద్యాల నడుమ కస్తూరిబాయి చేత భవనాన్ని ప్రారంభింపజేశారు. 2వ సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం మంత్రి మనోహర్కి ఇదే. ఇలా ప్రారంభించిన ఈ భవనం నేడు మహిళాభివృద్ధికి కావలసిన కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. మంత్రి మనోహర్ హైదరాబాద్లో నైపుణ్యం కలిగిన శిక్షకురాలను పిలిపించి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ శిక్షణ పొందుతున్న వారికి డోక్రా ద్వారా రుణాలు ఇప్పించి వారికి కుట్టు మిషన్లు అందించి మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఏర్పాటు చేశారు. ఇలా మంత్రి నాదెళ్ల మనోహర్కి ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా చేసినందుకు మహిళా మండలి భవన నిర్వాహకులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇచ్చిన భవనం మహిళాభివృద్ధికి దోహదపడుతుందని, తాము కన్న కలలు మంత్రి మనోహర్ ద్వారా సార్థకమయ్యాయని ఆనందంతో ఉన్నారు. మహిళా మండలి తర్వాత మరి ఏ విధంగా పునర్నిర్మాణం చేసుకుని కానీ ఎవరి చేతిలో పెడితే సాధికారిత సాధిస్తామన్న ఆలోచన ఎప్పుడు మా మధ్య వస్తూ ఉండేది. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ మనం ఇది కానీ కొంతమంది చేతిలోకి పోతే ఉంటుందా, ఎక్కడికి వెళ్తుందా అన్న అభద్రతా భావం మాలో ఉండి వెనక్కి తగ్గాం. అయితే కస్తూరిబాయి గారు, మనోహర్ గారు గెలవగానే దీన్ని వారి చేతుల్లో పెట్టి ప్రభుత్వానికి అందించి తప్పకుండా మహిళలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని చెప్పటం, అలాగే వారు కూడా మనోహర్ గారు 9 నెలల్లో 20 లక్షల దాకా ఇక్కడ వెచ్చించి రిపేర్స్ కానీ ఏ విధంగా చేసుకుంటే ఉపయోగపడుతుందన్న ఆలోచన విధానంతో అనేక మరమ్మతులు చేయటం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత కొద్ది కాలంలో ఇది ఈనాడు మెప్మా ఆఫీస్ అనండి మహిళలకు కానీ సాధికారత సాధించడానికి ఉపయోగపడుతుందంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నిజంగా మాకంటే కూడా ఇక్కడ ఈ గోడ మీద ఉన్నటువంటి మహిళా మండలి ఎవరైతే ఉన్నారో వారే ప్రత్యేక దాతలు. వారి స్ఫూర్తి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించింది. వారికి ఎప్పటికీ మేము
ఒక సెంటు భూమి తగ్గినా ఎవరు ఊరుకోరు, గొడవ చేస్తారు. ఇంకెవరిది ఏదన్నా ఖాళీగా ఉందంటే ఆక్రమించాలని చూస్తారు. కానీ ఇంత పెద్ద మనసుతో ఇంత భవనాన్ని ఆడవాళ్ళకి వాళ్ళు కాళ్ళ మీద నించోవాలి, సస్టైనబుల్గా ఉండాలి, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండి స్కిల్ అయ్యి ఎంతో సాధించాలి అని అంత మంచి మనసు ఆశయంతో డొనేట్ చేసిన కస్తూరిబాయి గారికి నిజంగా కృతజ్ఞతలండి. మనదనేది మనకి ఎంత మూల్యమో వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తామో అలా కాకుండా సార్లో ఆవిడకున్న ట్రస్ట్కి, మినిస్టర్ సార్కి ఇది ఇచ్చి ఇది అందరి మంచికి కోరుకునే ఆవిడకి ఇంకా అలాగే కృషి చేసే సార్కి కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. నిన్న రాత్రి కూడా సార్తో చాలా మీటింగ్స్లో ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ తీసుకుంటే బాగుంటుంది, సర్వీస్ సెక్టర్ పట్ల, హాస్పిటాలిటీ సెక్టర్ పట్ల ఉమెన్కి ఎలాంటి స్కిల్లింగ్ నైపుణ్యం ఇవ్వాలి, ఎవరిని మనం ట్రైనర్స్గా, మాస్టర్ ట్రైనర్స్గా తీసుకోవాలి, సర్టిఫికేషన్ ఎట్లా ఇవ్వాలి, ఇలాంటి ప్లాన్ కూడా మొత్తం మేము చేస్తున్నామండి. సో ఇంత భవనాన్ని, ఇంత ప్లేస్ని మంచి ఆశయంతో ఇచ్చిన మా కస్తూరిబాయి గారికి నేను ప్రామిస్ చేసేది ఏంటంటే తప్పకుండా ఇక్కడ నుంచి అవుట్కమ్స్ చూపించాలి అనేది ఇప్పుడు మా లక్ష్యం అన్నమాట. సో అదే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాము. థ్యాంక్ యూ.